ఏమాత్రం లేట్ చేయకుండా వాక్యంలోకి వెళ్దాం. కొలసీలకు రాసిన పత్రిక విశ్వాసయుతమైన మంచి పోరాటం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూసుకోండి. 5వ వచనం, కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామకత్వములకు, దురాశను, ఆ విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చాను. మీరు గమనించండి, ఈ రాకుండా ఉండాలనే నీకు పోరాటం. ఈ దేహంలోకి తెచ్చుకోకుండా నువ్వు పోరాడి గెలవాలంటే ఈ ఖచ్చితంగా ఉండాలి. ఏమన్నదుకున్నావు? భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా అని చెప్తున్నాడు. జారత్వము, అపవిత్రత, కామకత్వము, దురాశను, విగ్రహాల ధనాపేక్షను చంపివేయడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. అవిధేయులైన వారి మీదకి వస్తుంది. అంటే ఈ రాకుండా ఉండాలంటే పోరాటం. దురాశ ఉండదు, అపవిత్రత అయినా ఉండదు. అవన్నీ రాకుండా ఉండడం, నీ శరీరం రాకుండా ఎదిరించి పోరాడమే, గెలవడమే విశ్వాసయుతమైన మంచి పోరాటం. దాన్ని ఎవరు పోరాడింది? బాగా అపోస్తలుడు పౌలు బాగా పోరాడిండు. అన్ని విషయాల్లో మాదిరిగా ఉంచుకున్నాడు. మాదిరిగా ఉంచుకున్నాడని ఎక్కడ చెప్పింది ఒకసారి మరి ఇక్కడ కొద్దాం. 2వ అధ్యాయము 1 దశలోనికి రాసిన పత్రిక నలగొట్టుకున్నాడు. మాదిరిగా ఉంచుకున్నాడు. మొత్తం విశ్వాసయుతమైన మంచి పోరాటం గురించి చెప్తున్నాడు. దశలోనికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా మీ వద్ద మా ప్రవేశము వ్యర్థం కాలేదని కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటం. దేవుడి గురించి అవమానం వచ్చినప్పుడు రెచ్చుకోలే, పోరాటం యోధుడుగా మారిపోయాడు. ఎంతో పోరాటంతోనూ దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటుమి. మీకు తెలియను లేనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసకరమైనది కాదు, కానీ సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని, దేవుని వలన ఏర్పరచబడిన వారమని మనుషులకు సంతోషపెట్టేవారు కాము. మన హృదయములను పరీక్షించు దేవునికి. ఇది పోరాటం. మనసులో సంతోషపెట్టినే కదా మనసులో వచ్చేది, అంతేనా? మనసులో సంతోషపెట్టే బోధలు ఉన్నాయా? మనసులో ఖండించి సరి చేసుకోమని చెప్పి బోధలు ఉన్నాయా? అలా ఉండేవాడు కాదు. నిన్ను పొందించి నిన్ను అంతా ఉప్పించి అన్ని చేసి నీ దగ్గర ఉన్న ప్రజలని పీక్కొని వాడు మంచిగా ఇది చేసుకుంటుంది కదా. ఎక్కువ బోధకులంతా ఏమైపోతారు? చాలా మంది ఎక్కువ వేల మందికి వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి నీకు తెలియదు, నీ గురించి వాళ్ళు తెలియదు. మన ఆయన చెప్తుంటున్నా, కొత్త పాస్టర్ దగ్గరికి వెళ్ళాలి. కొత్త పాస్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఆ కొత్త నీ గురించి ఏం తెలియదు కాబట్టి కథ వెళ్ళిపోతాడు. నువ్వు భక్తి నటిస్తావు అని దగ్గర. అబ్బా ఎంత భక్తి పరుడా అనుకుంటాడు. పాపానికి ఎందుకంటే నీ బయోడేటా మొత్తం తెలుసు కనుక నువ్వు సరి చేసుకోవాలి, లేకపోతే నరకానికి వెళ్తావని నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను గద్దిస్తాడు. పాతోడైతే నీ ముఖం తెలియదు, నీకు అసలు నువ్వేందో తెలియదు. ఆ దగ్గర పోయి భక్తి పరుడు నటిస్తే నటనా జీవితం ఎక్కడికి వెళ్తుంది? నరకానికి వెళ్తుంది. అందుకని ఏమంటారు ఇక్కడ, మీరు కూడా స్నేహితులు ఏం చేస్తాడు? భగవాడు ముద్దులు పెడతాడట. ఏమని? భగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడ. సమాజానికి ముద్దులు పెట్టుకోవడం కావాలి, కానీ గాయం పెట్టుకోవడం ఎందుకు? యేసుక్రీస్తు గాయం కదా. మీరు కూడా స్నేహితుడే. ఆయన గాయాన్ని దేశధారులైన శాస్త్రాల సున్నం పోయిన సమాధి అనడా, సర్ప సంతానం అనడా అన్నా. అవి మన పడతాయా? కిరితే అయి బోధ కపటంగా ఉందా? కపటంగా ఉండడం అంటే ఏంటి? నిన్ను నొప్పేయకుండా చెప్పడం కపటం లేకుండా. అంటే కపటమైంది కాదంటే కపట బోధకులు ఏం చేస్తారు? నువ్వు ఎంత తప్పు చేసినా దేవుడు క్షమిస్తాడు, మనిషి అని పాపం చేస్తాడు, పర్వాలేదు అని చెప్పి ఒక దౌర్భాగ్యమైన బోధ చేస్తుండే కపట బోధకులు. అపవిత్రమైన బోధ ఏంటి? ఏ విచారం చేసినా పర్వాలేదులే, నా దాసలో బోధించింది ఎగిపోయిన స్త్రీని నీ సంఘంలో అనుమతిస్తున్నావు
నా దాసులకు ఏం చెప్తాడా, వ్యభిచారం చేసుకోవాలని కూడా బోధిస్తాడా. అలాంటి భయంకరమైన బోధ, అపవిత్రమైన బోధ, కపటమైన బోధ కాదు, అపవిత్రమైన బోధ కాదు. అంటే ఈ బోధ చేయాలంటే నీకు ఎన్ని శోధనలు వస్తాయి, ఎంత ఇబ్బంది వస్తుంది. ఎవరో నేను మెచ్చుకోడు, ఉన్నది కూడా చెప్తే వాడిని మెచ్చుకోడు, అందరికీ శత్రువే అయిపోతాడు. కానీ దేవుడికి మాత్రం మిత్రుడు అయిపోతావు, దేవుడికి నువ్వు కుమారుడు అయిపోతావు, దేవుడికి నువ్వు కుమార్తె అవుతావు. చక్కగా నువ్వు పడితే లోకమంతా వెళ్ళేస్తుందండి. లోకాన్ని మెప్పింది అందుకనే నేను మనుషులను మెప్పించే బోధ చేయలేదండి. ఇప్పుడు మనుషులను మెప్పించే బోధ లేవు లోకంలో. మొత్తం ఎట్లా పొగుడతారంటే అట్లా పొగుడతారు. కారణంగా తెలుగు ఒక రకంగా మాట్లాడతారు, మామూలుగా తెలుగు ఇంకోటి. మనుషులను బట్టి బోధ చేస్తుంది లేదా దొంగలు. యేసుక్రీస్తు అట్లా చేసిందా? పేదవాళ్ళింటికే పోయినాయి, కడుపు మీద వాళ్ళింటికే పోయింది. మనం వాళ్ళని ఎవడు మంచి బలంగా ఇద్దరు వాళ్ళ దగ్గర పోతారు, అంతేనా? గమనించండి, ఇదే అండి సాక్ష్యం, ఇదంటే పోరాటం. ఇవన్నీ చేస్తే ఎవరు మెచ్చుకోరు, అందరు తిడతారు. అందుకని పౌరు వాడిని ఏమంటాడు, పీడ ఉంటే వాడు ఎప్పుడు చచ్చిపోతాడు అంటారు. ఎవరిని? పౌరులు. ఎందుకు? యథార్థవాది లోక విరోధి అన్న లోకోక్తి ఒకటి ఉండే ఉంది. యథార్థవాది లోక విరోధి అన్న ఒక మాట ఉంది కదా, దాని మాట ప్రకారంగానే యథార్థవాదులు అందరికీ నచ్చరు, అందరిని నిందిస్తారు. నేను అదే అంటుంటే, ఏంటి మేము ఎలా చేసినాం బోధ, ఎంతసేపు పిలుపులు ఎంత శ్రమ పడ్డారు అది మీకే తెలిసింది కదా. శ్రమల గుంటా సువార్త వెళ్ళిపోతుందా? అందరిని మెప్పించే బోధ అయితే ఎందుకు శ్రమ ఉంటుందండి? శ్రమే ఉండదు. అందరినీ ఖండిస్తున్నారు. ఎందుకు? విశ్వాసయుతమైన మంచి పోరాటం కోరుతూ తప్పుడులో ఉన్న వారందరినీ చీకట్లో ఉన్న వారికి వెలుగులో నడిపిస్తున్నారు. దుష్టత్వంలో ఉన్న వారికి దుష్టత్వం నుంచి తమ దుష్టత్వం నుంచి మళ్ళిస్తున్నారు. మొత్తం ఇది తప్పు, ఇలా ఉండకూడదు, ఇది లోకమాలిన్యత, ఇది పాపము, ఇవన్నీ మొత్తం వివరించి ఇప్పి చెప్తూ హెచ్చరిస్తూ చెప్తున్న బోధ. అందుకనే మాట చెప్తున్నాడు, 2వ వచనంలో చెప్తున్నాడు, శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని చూడండి, దేవుని యందు ధైర్యం తెచ్చుకొని తెచ్చుకుంటే వాడు మీకే తెలియను. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసకరమైనది కాదు, కానీ సువార్త మాకు అప్పగించుటకు, అంటే సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టేవారు కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టేవారమని సంతోషపెడుతున్న వారమై బోధిస్తున్నాం. దేవుణ్ణి సంతోషపెట్టే బోధ మాది. అంటే విశ్వాసయుతమైన మంచి పోరాటం, దేవుణ్ణి సంతోషపెట్టే బోధ. ఇంకేమంటుంది? మీరు ఎరిగినట్టే మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టే వేషమునైనను వినియోగింపక లేదు, కానీ వినియోగింపలేదు. ఎందుకు? దేవుడే సాక్షి. అబ్బా, ధనాపేక్షను కప్పిపెట్టే మాటలు కూడా చెప్తారా? చెప్తారు. మన హృదయమును పరీక్షించి దేవుని సంతోషపెట్టే బోధ ఏది అసలైన బోధ? ఏది దేవుడు నచ్చేది బోధ? దేవుడు నచ్చే బోధ చేస్తే నీకు అందరూ వ్యతిరేకులుగా మారిపోతారు. కానీ దేవుడు నీతో ఉంటాడు, దేవుడు నీతో ఉంటాడు. గమనించండి, మనుషులను సంపాదించుకోవాలని ప్రయాసపడదు తప్ప దేవుడిని సంతోషపెట్టాలని ఆలోచిస్తున్నా, దేవుడిని సంతోషపెట్టే బోధ చేస్తున్నాడు అని ఇక్కడ పౌలు గారు చాలా ఉన్నతంగా చెప్తున్నాడు. ఇంకో మాట ఏమంటుంది చూడండి, తిరిగినట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్ష కప్పుపెట్టి వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. అంటే ఇది ఖచ్చితంగా వినియోగిస్తారా? కంపల్సరీ. ధనాపేక్ష కప్పుపెట్టే దాన్ని దురాశ, ఈ వాక్యాన్ని ఏం జరిగినా ధనాన్ని కోరుకునేటట్టుగా ప్రేరేపిస్తారు, మనుషులు మోసం చేస్తారు. తెలుసా? ఇవన్నీ దేవుడికి ఇవ్వండి, దేవుడు మీకు ఇస్తాడు. ఆకాశ వాక్యాలు విప్పేస్తాడు, పయనించలేదు విప్పేస్తాడు. ఎందుకు? నేను ఎక్కడ కష్టాన్ని ఆశీర్వదిస్తాడు అంతే తప్ప పయనించలేదు. మోటివ్ దొంగలు చెప్పినట్టుగా, దొంగ సాక్ష్యాలు చెప్పినట్టు అవి అసలు నమ్మొద్దు. సోషల్ మీడియా వచ్చిన కథలు
ఒక ఆమె అయితే మరీ ఘోరం, అలా భర్త డ్యూటీ పోయినట. డ్యూటీ పోగానే కథ సోషల్ మీడియా వేసి తిప్పుతావు, కథ వేసుకొని వచ్చినట్టు మాట్లాడుకుందాం రా అన్నాడు. అయ్యో నేను వంట చేయలేదు ప్రభు అన్నాడు. ఒక దూతలు పెట్టి పంపిస్తాను, దూతలు వచ్చి ఆ భోజనం చేస్తాను. దూతలు వచ్చాడు వంట చేస్తాడు. ఏంది దొంగ మాటలు, ఏంది దొంగ బోధలు, ఏంది అపవిత్రమైన సాక్ష్యాలు, ఇదే బైబిల్ చెప్పింది. మోసపూరితమైన అంటే ఇయే ఒక ఆమె జాగ్రత్తతో ఇల్లుడుతున్నాడు. ఓ ఏళ్ళు కందిపోద్ది అని చెప్తాడు. యేసుప్రభు వచ్చి అమ్మ నీ ఏళ్ళు సున్నితంగా ఉందమ్మా, కందిపోద్ది, పైకి పట్టుకు మంచి ఊకని చెప్తాడట. మీకు ఒకటి చెప్పినట్ట చెప్పాలి. మీకు ఒకరికన్నా ఇల్లుడినప్పుడు అమ్మ చెయ్యి కందిపోద్ది, జాగ్రత్త మంచిగా పట్టుకుని ఊడుతామ్మా అని చెప్పిందా? కూరగాయలు కట్టుకుంటే అమ్మ జాగ్రత్త అమ్మ షార్ప్ గురించి కట్ట తీరుతాను ఇప్పుడు చెప్పిందా మీకు? ఇంకెవరు తెలివి ఆడుకుంటుంది. గామాతం లేకుండా అంత ఇది కూడా గై కూడా చెప్తారా? నీ ఆత్మ రక్షించుకో, ఇన్ని మాటలు చెప్తే ఏంటంటే గై శరీర సంబంధమైన బోధలు, ఐదుకి ఆనందాలు, సంతోషాలు, మనుషులు సంతోషపెట్టే బోధ, ధనాపేక్షను కప్పిపెట్టించేదాన్ని మేము ఏది వినియోగించుకోలేదు. మీరు మోసమైంది కాదు, ఇది పోరాటం. ఈ పోరాటంలో చాలా అన్ని వ్యతిరేకతలు ఎదురైనా దేవుడు మాత్రం తోడుగా ఉంటాడు. కింది వచ్చిన చూడండి 6వ వచనంలో, మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారం చేయుటకు సముద్రమై ఉన్నను మీ వలనే కాక ఇతరుల వల్ల అయినను మనుషుల వల్ల ఘనతను మేము కోరలేదు. మనుషుల వల్ల వచ్చే ఘనతను కోరలేదు. మీరు గమనించండి, ఘనత కోరుకోవాలి ఇవన్నీ చేస్తుంటాం మొత్తం, అది అవసరం లేదు. దేవుడి నుంచి రావాలి ఘనత ఎక్కువ. ఇది ఒక పోరాటమే. పేరు పౌలు గారిని బర్నబాను ఏం చేస్తారండి? ఎర్మే దుర్పతి అని పేరు పెట్టి పూలదండలు వేసి బోధించాలి. అమ్మో దేవతల రూపంలో దిగొచ్చిన, మానవ రూపంలో దిగొచ్చిన దేవతలు వీళ్ళు, మానవ రూపంలో వచ్చిన దేవతలు వీళ్ళు అని దండే అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో చూస్తే భయంకరంగా. అంటే మనుషులు వచ్చే అందుకని బట్టలు చింపేసుకుంటారు. అదొక పోరాటం తెలుసా, భయంకరమైన పోరాటం. మనం కొంచెం హెచ్చరించిన వాళ్ళే మనతో ఉంటారు తప్ప మనలో పొగిడితో ఉండదు అసలే. మనం హెచ్చరించి మన సరిచేతులే మనకు అవసరం తప్ప మనలో పొగిడి అనుకోండి అయిపోయినట్టే. మన ఆత్మీయ జీవితం పతనం అక్కడనే. పౌలు గారు పొగిడితోళ్ళు ఎక్కడ పక్కకు పెట్టుకోవాలి, పొగిడితోళ్ళ దగ్గర కూడా రాలేదు. హెచ్చరించిన మొత్తం అందరికీ హెచ్చరికలే. నేను మనుషుల్లో సంతోషం పెట్టే బోధ చేస్తలేను అన్నాడు. ఏమన్నాడు? మన హృదయం పరీక్షించే దేవుణ్ణే సంతోషం పెట్టే బోధ చేస్తున్నాను నేను, సంతోష పెట్టేటట్టుగా చేస్తున్నాను నేను. అది విశ్వాసరహితమైన మంచి పోరాటం. ఆ పోరాటంలో మీరు గమనించండి, ఎన్నో వేదం వస్తే ఎంతో మనం కోల్పోతామండి. చాలా వరకు అపార్థం అయిపోతుంది. బట్టగాల్చి మీద చేస్తారు, ఇలాంటి అంటారు, ప్రాపగండం చేస్తారు, రకరకాలుగా చేస్తారు ఖచ్చితంగా. కానీ మీరు గమనించండి, యథార్థంగా మనం మాట్లాడితే ఆ యథార్థ మనకి మింగుడు పడదు, తట్టుకోలేదు. ఇది ఇట్లా అట్లా రకరకాలుగా చెడ్డ మాటలలో చెప్తారు. కానీ యేసు ప్రభువే అన్నాడు, మేము గొప్పగా కొడతారని చెప్పలేదు. నా నిమిత్తం మీరేంటి జనులు మిమ్మల్ని మీద మీ మీద చెడ్డ మాటలల్లా పలుకుతారు, చెప్తారు. అప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము. ఆయనే చెప్పిండు, వీళ్ళేం చెప్పాలి? యేసుక్రీస్తు ముందే చెప్పిండు, నన్ను నమ్ముకుంటే మీకు సన్మానాలు సత్కారాలు ఏమి రావు నాయన, అవమానాలు వస్తాయి. నా నామం నిమిత్తం మీరు భరించాలి, సహించాలి. వీటికి మీకు సహించి భరిస్తే మీకు ఏమవుతుంది ఎరికైనా? నిత్య జీవం. మీరు ఊహించలేని సంతోషం. మీరు ఎంతకైతే అవమానాలు కృంగి బాధకు మొత్తం ఇబ్బందులు అయిపోయి కకలావికలం అయిపోతారో అంతకు 100 రెట్లు సంతోషం, ఆనందాన్ని ఇస్తాను భరిస్తే నా నామం నిమిత్తం అని చెప్పిండు. ఒకసారి చూడండి, ఇక రండి ఫిలిప్పీయుల రాసిన పత్రికలు 3వ అధ్యాయం 12వ వచనం. అద్భుతం. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 5వ వచనం చదువుకున్నాను, 5 నుంచి మళ్ళీ చదువుకున్నాం. దాని కంటిన్యూషన్గా ఉంటుంది. అది 3వ అధ్యాయంలో 5వ వచనం నుంచి, కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా దుర్నీతి కావున మీ భూమి మీద ఉన్న మీ అవయములను అనగా
జారత్వమును, అపవిత్రతను, కామకత్వము, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. 3 కొలస్సీయులకు రాసిన పత్రిక. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామకత్వమును, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. ఈ చంపేసడం అంటే మామూలు పోరాటమా? మామూలు పోరాటం అంటే భయంకరమైన పోరాటం ఉంటుంది తెలుసా? ఈ విగ్రహారాధన, ధనాపేక్ష, అది విగ్రహంగా మారకుండా నువ్వు ఉండాలంటే, దాని మీద గెలవాలంటే మామూలు విషయం కాదు. చంపేయండి అంటుడు, అది నీలో లేకుండా చంపేయాలి అంటున్నాడు. చంపేయాలి. వాటి వలన దేవుని ఉగ్రత అవి నీలో ఉంటే ఏమవుతుంది కదా? దేవుని ఉగ్రత అంటే అవిదేవుడిగా నువ్వు మారిపోతావు. దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. అవిదేవులైన వారి మీదకి వచ్చు. పూర్వము గమనించండి, 7వ వచనంలో, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటే, ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ వాటిని ఇది కూడా పోరాటమే. ఒక నోరు కాసుకోవడం అంటే మాటల పత్యం చెప్తే, డాక్టర్ పత్యం చెప్తే అది కాసుకుంటాం, ఎందుకంటే చచ్చిపోతాం. నోరు కాయకపోతే బాగుంటుంది అంటే అన్ని డైట్లు మనకు వస్తాయి. కానీ ఏమంటుంటారు కదా, నీ నోటికి నేను పత్యం చెప్తున్నా పెట్టాలి. దేవుడు ఏమంటాడు కదా, నేను కూడా పత్యం చెప్తున్నా. ఏం పత్యం? నీ నోటికి బూతులు రాలే, ఇది ఒక పత్యం. ఎప్పటిదాకా పర్వాలేదు, నీ పత్యం చేయాలి. నీ ఆత్మ దేహం వేరే దాకా ఉండాలి. నీ దేహంలో నుంచి నీ ఆత్మ వేరైపోవాలి, మననే మట్టయిపోవాలి. ఆత్మని నా దగ్గర పోయి రావాలంటే నువ్వు పత్యం చేయాలి. నోటికి తాళం వేయాలి, నోటికి పత్యం చేయాలి. ఈ కూరగాయలు తినొద్దు, ఆ కూరగాయలు తినొద్దు, ఈ తింటే నీకు పడుతుంది, అది తింటే నీకు పడుతుంది, దీనివల్ల ఇది అయిపోతుందని చెప్తారు కదా డైట్ మొత్తం. గమనించండి, దేవుడు ఏమంటాడంటే, నాయన ఇది ఒక పోరాటం, ఇది భయంకరమైంది. నువ్వు శరీరంలో ఉన్నప్పుడే గెలవాలి. ఏం చేయాలి? నోరు కారిపోతున్నావు కనుక నోటికి కళ్ళెం పెట్టుకో, తాళం వేసుకో, వాక్యంతో తాళం వేసుకో. మొత్తం అవుతుంది అయింది. కానీ పౌలు వేసుకుంటూ తాళం వేసుకుంటాడు తెలుసా? పౌలు గారు సాధించిండు, గెలిచిండు. పౌలు గారు గెలిచిండు. పోరాటం విశ్వాస సహితమైన మంచి పోరాటం. ఏది? బూతులు రాకుండా కాపాడుకునే పోరాటం. పత్యం చేస్తుండే ఆయన. వారి మధ్యన పూర్వమందు మీరు వారి మధ్యన మీరు ఉన్నప్పుడు ఇటు ప్రవర్తన అనుసరించింది, నడుచుకుంటుంది. ఇప్పుడైతే మీరు ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులైనను వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడుడి. ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరేం చేసి మీరు పరిత్యజించి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఇదివరకే నేను గెలుస్తున్నాను. చూడు ఏమంటాడు? ఇదివరకే నేను ఇన్ని ఆయన చేసిన మొత్తము. ఇప్పుడు మనం చదువుకున్నది కూడా ఇన్ని చేసింది కదా, అన్ని చేసినట. ఈ బూతులు లేవు, కామకత్వం లేదు, ఏది లేదు. పాపం ఇంటికి గెలిచినా కూడా ఇదివరకే నేను గెలిచిస్తున్నాను నేను అంటలేను అనుకుంటుంది. ఇన్ని లోపాలు పెట్టుకొని గెలిచినాం, మా పరలోకం మనం అంటున్నాము. ఈయనేమంటాడు? ఇన్ని కూడా ఇవన్నిటి విసర్జించి అన్ని చేసుకుంటా, కోపము, ఆగ్రహము, దుష్టత్వం, బూతులు, సరస్వతి అన్నింటిని విసర్జించి అన్ని ఉన్నవాడు ఏం చెప్తున్నాడు కదా, ఇదివరకే నేను గెలిచితినని ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందలేదని నేను అనుకోలేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి దాన్ని పట్టుకున్న వల్ల పరిగెత్తుచున్నాను. సహోదరులారా ఇదివరకే పట్టుకుని ఉన్నాను. నేను ఇదివరకే పట్టుకున్నానని తలంచుకొనుచున్నాను. నేను తలంచుకొనుచున్నాను. ఏం పట్టుకున్నాడు? నిత్య జీవం పొందడానికి దేవుని మాటలు తన హృదయంలో భద్రపరుచుకున్నాడు, పట్టుకున్నాడు. దేవుని నిమిత్తం ఆయన పిలువబడ్డాడు. ఏ విధంగా చేతనే నాకు మృతుల్లో ఉంచాలి, పునరుత్థానం కలగాలి నేను ఎలా బతకాలి బాగా పట్టుకుంటాయి ఆ మాటలు. ఆయన దేవుని మాటలు పౌరులు పట్టుకుని, పౌరులు దేవుని మాటలను పట్టుకుండు. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. దేవుని మాటలు పౌరులు పట్టుకున్నాయి, పౌరులు కూడా దేవుని మాటలను పట్టుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి ఎలా వెళ్తున్నాడు ఏంటో. ఇదివరకు నేను గెలిచిందని కూడా నేను చెప్పలేను.
చూడండి 14వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గురి యొద్దకే గురు నాయకు ఆయన గురుంది కాబట్టి అన్నిటి బూతులు మానుకోండు, ప్రాచీన స్వభావం మానుకోండు, అన్ని మానుకోండు. గురి ఏదానికి పరలోకం. ఆయన గురి ఎక్కడ? పరలోకం. గురి లేని వాళ్ళనే పరిగెత్తలేదు. నేను గురి యొద్దకే పరిగెత్తుతాను. నా గురి ఏది? పరలోకం. నా గురి ఏది? యేసుక్రీస్తు. నా గురి నా తండ్రి. పౌలు గారు గురి యొద్దకే ఆయన పరిగెత్తినట. ఇదిగో నేను నా పరుగు కడముట్టించింది, మంచి పోరాడి తిని విశ్వాసం కాపాడుకుంటుంది. ఇదిగో నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉందని చెప్పింది. ఉంచబడింది నీతి కిరీటం. భూమి మీదనే బతుకున్నోడు నాకు నిత్య జీవం నీతి కిరీటం ఉంచబడింది, కన్ఫర్మ్ అయిపోయింది. నేను పోవడమే తర్వాత కాకుండా విడుదల దేవుడు అంటున్నాడు. అది వచ్చిందంటే ఎలాంటి పోరాటం పటిమ కలిగి ఉండు పౌలు గారు? ఎలాంటి పోరాటం కలిగి ఉండు? బూతులాడతలేడు, ఆగ్రహం లేదు, క్రోధం లేదు, మత్సరం లేదు, వ్యభిచారం లేదు, అపవిత్రత లేదు, కామకత్వం లేదు, విగ్రహాల దురాశ లేదు, విగ్రహాల ధనాపేక్ష కూడా లేదు. అన్ని చంపేసుకోవడం చెప్తుండు. అన్ని కావాలని కోరుకున్నాడు పర్లోకి వద్దా? ఎందుకు నమ్ముకున్నావా దేవుడిని? అప్పులు పోయినా అప్పులు తీరుతాదని నమ్ముకున్నా. ఎందుకు నమ్ముకున్నావా? పిల్లలు పుడతారు ఎందుకు నమ్ముకున్నావా? ఇవన్నీ రకరకాలని చెప్పుడు. ఆయన ఒకటే మాట అంటే యేసుక్రీస్తు, మీకు అక్కడగా ఉన్నవేవో మీకు కావాలన్నా తెలుసు. మొదట రాజ్యంలో నీతిని వెనకండి. మీరు అనుకుంటున్న ఈ సృష్టిని చేసిందా? మీరు అనుకుంటున్న ఈ పక్షులను, ఈ జంతువులను, ఈ మేకలను, గొర్రెలను, ఈ అన్నిటి సమస్తాన్ని సృష్టించిందా? మీరు అనుకుంటున్న ఈ చేపలను పుట్టించిందా? మీరు అనుకుంటున్న ఈ ప్రకృతిలో ఉన్న సకల విత్తనములు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో ఫలమిచ్చు వృక్షములను మొలిపించిందా? మీరేమన్నా చెప్పిరా నాకు? ఏం చెప్పలేదు. అయినా ఇన్ని ఇచ్చిన నేను ఇంకా ఏదో తక్కువైందని అడుగుతున్నా. నేను దురాశపరుడా? అన్నిస్తున్నా. అన్నిస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నేను నరకానికి పంపించడం నాకు ఇష్టం లేదు కనుకనే ఆ ఆశల నుండి బయటికి రా. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. దాన్ని ఆశించి విశ్వాస భ్రష్టులై విశ్వాసం నుంచి తొలగిపోయి తమకు తామే పొడుచుకొని చచ్చిపోయినా ఉంది బైబిల్లో. ధనాపేక్ష అంటే ధనాపేక్ష కలిగితే విశ్వాసంతో తొలగిస్తుంది. అందుకనే దాన్ని చంపే నీలో నుంచి అన్నాడు. ఆ మాట చూస్తారా? ఒకసారి దాన్ని చంపేసుకోండి. మహనీయుడు తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం. నాలుగు నుంచి మనం 5వ అధ్యాయం 4వ వచనం. అయితే 6వ అధ్యాయం కదా, మొదటి తిమోతి ధనవంతులు అగుటకు అపేక్షించువారు. 9వ వచనం చదువుతున్నాం. ధనవంతుల అగుటకు అపేక్షించువారు శోధనలోను, గురిలోను, అవివేకమైన యుక్తములలోను, హానికరములైన అనేక దురాశలలో పడుదురు. అవి మనుషులను నష్టములను, నాశనములను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన మూలము దాన్ని ఆశించి విశ్వాసమును చిక్కుపోయి బాధలతో తమను తామే పొడుచుకొని చచ్చిపోయింది. ఇంకా కదే ఆ ఇచ్చింది అంటారు. మరి నేను చచ్చిపోతుందిగా ఇచ్చేది దేవుడు ఇవ్వడు. మీ కష్టాన్ని ఎక్కడ కష్టాన్ని ఇస్తే తప్ప అధికమైన ధనాపేక్ష ఏమైపోద్ది? చావు తీసుకొచ్చి పెడతా అంటాడు. తెలుసా? సమస్తమైన ఒకటి కావాలి రెండు కావాలి కీడులు, సమస్తమైన కీడులకు మూలం అన్నాడు. ఆ అన్నింటి సమస్తమైన కీడులన్నింటి జయించుకుంటూ వచ్చిండు. దాని మీద ఒక యుద్ధమే చేసుకుంటూ వచ్చిండు వారు. అందుకనే విశ్వాసహితమైన మంచి పోరాటం. ఆ పోరాటంలో అన్ని కోల్పోయిండు. ఉన్నదంతా పెంటతో సమానంగా ఎంచుకోడు. ఆరోగ్యం కోల్పోయాడు, కళ్ళు కూడా మొత్తం చూపు కోల్పోయింది, మొత్తం శరీరంలో బలం కోల్పోయింది, మొత్తం రాళ్ళతో కొట్టబడి మొత్తం చచ్చిపోయిన తీసుకుపోయి ఈడ్చుకపోయి బయట వేస్తాడు. పట్టణం వెలుపల ఈడ్చుకపోయి వేస్తాడు. మొత్తం ఎక్కడ కొట్టినో తెలియదు, ఏమైపోయిందో మొత్తం ఇదైపోయాడు. రూపం లేదు, అంత ఇదైపోయాడు. ఆ పోరాటంలో అన్ని వదులుకున్నాడు అండి. అన్ని వదులుకున్నాడు. ప్రాణత్యాగానికి ఇష్టపడ్డాడు. మొత్తం
చంపేసినా కూడా వచ్చి శిష్యుల మనసును దృఢపరిచి ఎలాంటి పోరాటం చేసి చూస్తారా ఒకసారి? చూడండి ఒకసారి అపోస్తల కార్యములు 14వ అధ్యాయం. పంతొమ్మిది నుంచి 18 నుంచి చదువుతున్నా మంచిగా ఉంటుంది. 18 నుంచి ఆయన పోరాటంలో చెప్తున్న మొత్తం విశ్వాసహితమైన మంచి పోరాటం. వారు ఇలాగో చెప్పిన తమకు బలి అర్పింపకుండా సమూహములకు ఆపుటకు బహు ప్రయాసమాయను. అంత్యోకయ నుండి 14వ అధ్యాయం. ఇకోనియాలో జరిగిన 20వ వచనం నుంచి చదువుకున్నాం. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి అతను కొట్టిన ఆల్రెడీ చాలా కొట్టిన ఇబ్బంది పెట్టారు. అతను లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబా కూడా దెర్బేకు బయలుదేరి పోయి వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి శిష్యునిగా చేసిన తర్వాత లుస్త్రాకు, ఇకోనియకు, అంతియోకులకు తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసం ముందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించను. కొట్టి పట్టణపు వెలుపలకి తీసుకుపోయి ఇది చేస్తారండి. ఎవరిని? పౌలు గారు. ఎక్కడ పై వచ్చినాక చూడండి ఒకసారి 13వ వచనం చూడండి. పట్టణములకు ఎదురుగా ఉన్న దూపతి యొక్క అంటే 16వ అధ్యాయంలో 14 నుంచి మనం చూస్తే కొట్టి వేస్తారు మంచిగా. ఈయనను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సువార్త ప్రకటిస్తారు. ఆయన శిష్యుల మనసును దృఢపరిచి ఎలగొట్టినాక కూడా అనేకమైన శ్రమలు పొంది మనము ఏం చేయమంటాడు? దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అనేకమైన శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. మంచి పోరాడాడు, చాలా కష్టపడ్డాడు, చాలా ఇబ్బందులు పెట్టిన మొత్తం. బర్నబాతో కూడా దెర్బేకు వెళ్ళి బయలుదేరి పోయి వారు ఆ పట్టణంలో సువార్తను ప్రకటించింది. అనేకులు శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకు, ఇకోనియకు, అంతియోకులకు తిరిగి వచ్చి శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసం ముందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి. వారిని హెచ్చరించింది. కష్టాల కన్నీలకు తిరిగిపోదు. ఈ పోరాటం చాలా ఉన్నతమైన పోరాటం నాయన, చాలా జాగ్రత్త పడండి అని హెచ్చరిస్తుంది. మీరు గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడ ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం లాస్ట్ అధ్యాయం అదే ఉంటుంది. 23 నిమిషాలు 22 నిమిషాలు చదువుకుందాం. సహోదరులారా, మీకు సంక్షేమంగా రాసితిని ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మన సహోదరుడైన తిమోతి విడుదల కలిగినదని తెలుసుకొనుడి. అతడు శీఘ్రముగా వచ్చిన ఎడల అతడు రోగి ఉన్నాడు. తిమోతి రోగి ఉన్నాడు. ఆ రోగి ప్రార్థన చేసిండు. ఆ రోగం నుంచి విడుదల వచ్చింది మొత్తం. అయితే మనం సంతోషిస్తున్నామని ఇక్కడ చెప్తుంది. మళ్ళా మన సహోదరుడైన తిమోతి విడుదల కలిగినందున తెలుసుకొని అతడు శీఘ్రంగా వచ్చిన ఎడల అతనితో కూడా వచ్చి సంతోషించదు. మీ పైన నాయకులైన వారికి పరిశుద్ధులందరికీ నా వందనం చెప్పుడి.
ఇంటిలో ఉన్న వారు అందరూ చెప్పుచున్నారు, కృప మీ అందరికి కృప మీకు అందరికీ తోడైండును గాక. ఇక్కడ మనకి ఇది ఒక్కటి చూస్తే తిమోతి చాలా ఇబ్బందులో ఉన్నాడు, సాకారి. అతని కిటిదల కోసం నేను ఎంత ప్రార్థన చేసిండో. గో తిమోతి, నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనల కోసం బలహీనతల కోసము, నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు నీ బలహీనతల కోసం కొంచెం కొంచెం ద్రాక్షరసము పుచ్చుకొనము, నీ కడుపు జబ్బు నిమిత్తము పుచ్చుకోము అంటాడు. అంటే మెడిసిన్గా వాడు. ఆయన రోగి అయిపోయాడు, ఎఫ్రపా రోగి అయిపోయాడు, తిమోతి రోగి అయిపోయాడు. మరి ముట్టుకున్న స్వస్థతలే అన్నాడు. అంటే విశ్వాసరహితమైన పోరాటంలో వాళ్ళు కూడా గెలిచిర్రు. ఉన్నతంగా గెలవడానికి ముందుకెళ్ళేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 13. సమస్తమునకు చూడండి, సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతు పిలాతు ఎదుటను ధైర్యముగా ఒప్పుకొను. సాక్ష్యము నిమిత్తము సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు ఎదుటను సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకము ఎలా ఉండాలట? నీవు నిష్కలంకముగాను అన్యులుగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని మీకు ఆజ్ఞాపించుతున్నాను. యేసు రాకడ వరకు ఎలా ఉండాలట? 12వ చదువు, విశ్వాసరహితమైన మంచి నిత్య జీవము చేపట్టము, దాన్ని పొందుటకే మీరు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటుంది. 13వ వచనంలో చెప్తుంది, సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతు ఎదుటను ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు ఎలా ఉండాలట? నిష్కలంకులు గాను అనిందీలు గాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని మీకు ఆజ్ఞాపించుచున్నాను. 5వ అధ్యాయం ఇందులో చూడండి, ఇదే అధ్యాయంలో 5వ అధ్యాయం 21వ వచనం. విరోధ బుద్ధితోనైనను 19వ వచనం చదవాలి. ఇద్దరు ముగ్గురు సాక్షులుగా సాక్షులు ఉంటేనే కానీ పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకూడదు. 20వ వచనం చదవాలి. ఇతరులు భయపడి నిమిత్తము పాపం చేయవారిని అందరి ఎదుట గద్దింపు. ఏమంటున్నాడు? అందరి ఎదుట గద్దింపు. అట్లా గద్దించడం తప్పు తెలుసా? అందరి ముంగట అంటే పరువు పోద్ది అని ఇప్పుడు ఏం చెప్పుకుంటారు? ఒక్కరున్నప్పుడు పోయి మాట్లాడాలంటారు. ఇక్కడ ఏమంటాడు? వాడు అలాంటి పని చేయకుండా అందరు తెలిసేట అక్కడ ఏం చెప్పంటాడు? తప్పు చేస్తే ఈరట్టు గద్దించు, వాడు మన సిగ్గు తెచ్చుకొని ఏమాత్రం తప్పు చేయడం చెప్తున్నా. గద్దింపము విరోధ బుద్ధితో పక్షపాతంతో ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను మీకు ఆనబెట్టి చెప్తున్నాను. నేను ఆనబెట్టి చెప్తున్నాను, సాక్ష్యం ఇస్తున్నాను. అంటే మీరు గమనించండి, విరోధ బుద్ధి ఏది ఉండకూడదు అంటున్నాడు. చెప్పేది ఏదో స్పష్టంగా చెప్పాలి. అంటే విరోధ బుద్ధిని చెప్తే ఉండరు. అలాంటిది వద్దు ఆయన, చాలా జాగ్రత్తగా ఉండండి. విశ్వాసరహితమైన మంచి పోరాటం. ఏం పోరాటం? ధనం నీలోకి వచ్చి దాని మీదనే ప్రాణం పెట్టుకొని బతకద్దు తెలుసా? ఇక ఉన్నాయి చెడ్డ కార్యాలు ఉన్నాయిగా. చెడ్డ కార్యాలు ఏమున్నాయి? వ్యభిచారం, అపవిత్రత, కామకత్వము, ఇవన్నీ కూడా మొత్తం చెడ్డే. మీ అవయవంలో దుర్నీతి సాధనలుగా అప్పగించొద్దు. నీ శరీరం మీద నువ్వు గెలిస్తే, నా శరీరం నేను గెలిస్తే పరలోకం మనకు కన్ఫర్మ్. సకల దుర్నీతికి కారణం ఏందరికైనా ఏ దేహంతో దేవుని పని చేసి పరలోకం పొందాలో అదే దేహంతో చెడ్డ కార్యాలను చేపించి నరకాన్ని నడిపిస్తారు దుష్టుడు. తస్మా జాగ్రత్త. విశ్వాసరహితమైన మంచి పోరాటం ఈ దేహంతోనే పోరాడాలి. అపవాదిని
ఎదిరించాలి. వారి ఎన్ని ఆశలు కల్పించినా దేవుని వైపు చూస్తూ, ఆశలు దేవుని వల్ల పుట్టినవి కాదు. నేత్రాశ, శరీరాశ, జీవకుటుంబం ఈ తండ్రి వలన పుట్టినవి కాదు, దుష్టుని వల్ల పుట్టినవి. అమర్చిన దాని మీద అయ్యవారు చేయి వేసినట్టు తయారు ఉన్న దాని మీద పోయి కాదు. దేవుడో ఈ బాడీ అంతా దేహాన్ని చేసి, దేహంలో ఆత్మను పెట్టి, ఈ అనంతమైన విశ్వాన్ని సృష్టించి నీ పాదాల కింద పెడితే ఆ దుష్టుడు వచ్చి నిన్ను భ్రష్టుడిగా మార్చడానికి దేవుడికి వాడవలసిన ఈ దేహాన్ని దయ్యానికి వాడుకుంటున్నాడు వాడు. ఇప్పుడు కమకత్వం అంటే వాడే కదా, వ్యభిచారం అంటే వాడే కదా, అపవిత్రంగా వాడే కదా. అది ఇవన్నీ మానుకుంటే నువ్వు దైవికమైన కుటుంబంగా ఒక దేవునికి ఆలయంగా మారిపోద్ది మానవ దేహం. మంచిది, తలలోంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, విలువైన నీ సంగతులు తండ్రి నాయన, విశ్వాసరహితమైన మంచి పోరాటం పౌలు గారు ఉన్నతంగా పోరాడి గెలిచాడు నాయన. ఉన్నతంగా నాయన బ్రతికి చూపించాడు. భక్తుల జీవితాలు మాకు ఆదర్శం. వాళ్ళని అనుసరించి ముందుకెళ్ళే భాగ్యాన్ని దయచేయండి. అందుకంటే ముందుగా ముఖ్యంగా తండ్రి, క్రీస్తు యేసులోని బాప్తిసం తీసుకున్న మేమందరం క్రీస్తుని పోలి నడిచాడు అపోస్తలుడైన పౌలు. మేము కూడా అలా నడవాలన్నదే మాదిరి చూపారు భక్తులందరూ నాయన. క్రీస్తు చూపించిన మాదిరి, భక్తులు చూపించిన మాదిరి అనుసరించి మా చివరి శ్వాస ఉన్నంత వరకు వాటిని అనుసరించి నడుస్తూ భూమి మీద మాకు ఇవ్వబడిన దినాలు అయ్యా సంపూర్ణంగా నీ పనిలో, మా బ్రతుకులో మా దినాలు నెరవేర్చుకొని మా గురించి సిద్ధపరిచిన మహాలోకాన్ని పొందుకునే అట్టి ధన్యత, అట్టి భాగ్యము నీ బిడ్డలమైన మాకు దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తు నామానికి ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి సత్యములోనికి, సర్వసత్యములోనికి నడిపించును కాక. ఆమేన్. అందరికీ ప్రభువు వందనాలు, శుభాకాంక్షలు.